నువ్వు మాత్రం నా గురించి ఏమీ అనకు. నేను ఇలా వచ్చినట్టు ఎవరికీ తెలియదు, ఓకేనా? ఇక నేను బయలుదేరుతాను. ఆనంద్ బాబు, ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కదా, మెహందీ ఫంక్షన్ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి అప్పుడు వెళ్ళండి. అవును జీ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ధూపం ఇవ్వాలి కదా, ఆ తంతు చూసి వెళ్ళండి. ఏం పర్లేదండి, వెళ్ళొస్తానన్నయ్య. బేబీ వసు, బేబీ వసు, ఎవరు మాట్లాడరేంటి? ఏక్ మినిట్ జీ. ఓకే 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 నో నో. వసుంధరా, మీ అమ్మా నాన్నలు బాధపడకుండా ఉండాలి, అదేగా నువ్వు కోరుకునేది. నీ కోరిక నేను నెరవేరుస్తాను. పండిన ఈ అరచేతులను చూస్తుంటే మీరు నా జీవితంలోకి వస్తే బాగుంటుందని చెప్పాలనిపిస్తోంది సార్, కానీ చెప్పలేను. బేబీ 1 minute అయిపోయింది, నేను కళ్ళు తెరిచేస్తున్నాను. మీకు నేనే చూపిస్తాను. ఓకే ఓకే ఓకే. ఇలా రండి జీ. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓకే. ఎర్రగా ఎర్రటి చేతులతో పండేసింది. గోరింట ఎర్రగా పండింది పండింది పండింది, ఎర్రగా పండింది ఎర్రగా పండింది. వసు, నీ చేతులు ఎర్రగా పండేసి. అయ్యయ్యో అయ్యయ్యో, ఎర్రగా ఎర్రగా పండే ఎర్రగా పండే ఎర్రగా పండే ఎర్రగా పండింది. ఎర్రగా పండింది. వసు, ఎర్ర మందారాలు నీ అరచేతుల్లో ఉన్నాయి అన్నట్టున్నాయి. గోరింటకి ఎంత ఎర్రగా పండిందో ఉన్నాయి అన్నట్టున్నాయి. గోరింటకి ఎంత ఎర్రగా పండిందో ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. నువ్వు మాత్రం నా గురించి ఏమీ అనకు. నేను ఇలా వచ్చినట్టు ఎవరికీ తెలియదు, ఓకేనా? ఇక నేను బయలుదేరుతాను. ఆనంద్ బాబు, ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కదా, మెహందీ ఫంక్షన్ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి అప్పుడు వెళ్ళండి. అవును జీ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ధూపం ఇవ్వాలి కదా, ఆ తంతు చూసి వెళ్ళండి. ఏం పర్లేదండి, వెళ్ళొస్తానన్నయ్య. నానమ్మా, ఏంటే ఇది? దానికి పట్టిస్తే తాగి మత్తులోకి జారుకుంటుంది, మనం మన పని కానిచ్చేయచ్చు. ఇదిగో ఒక్క కూల్ డ్రింక్. లేడీస్ అండ్ జెంట్స్, మనం ఎంజాయ్ చేయాలి. భగవంతుడా, ధనుష్ బాబుకి ఏం కాకుండా చూడు తండ్రి. నీ కొండకి నడుచుకుంటా వస్తాను.
ముందు ఈ విడాకుల పత్రాలు ఒకసారి చూడండి. దేవా పార్వతులు విడిపోతున్నారని సంతకాలు చేశారు. నిన్ను అమ్మా అమ్మా ఏమైందమ్మా? పెద్దబాబు, ఏంటిది నాన్న? నువ్వు విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టావా? బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అని ఏ ముహూర్తాన ఈ శని ఇంట్లో అడుగు పెట్టిందో ఇంటికి శని పట్టుకుంది. ఏంటే చూస్తున్నావు? అసలు ఈ గొడవలన్నిటికీ కారణం ఇదే. దీని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే ఇంట్లో అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. రావే రాయ్. ఈడేదో తాగి వాగుతున్నాడండి, మీరేం పట్టించుకోకండి. మీరు వెళ్ళండమ్మా. గంగ నీ కూతురు కాదు, మంగ నీ కూతురు. అవునా కాదా? ఏంట్రా నువ్వనేది? అవును, మంగే మా అక్క కూతురు. నేను చెప్పేది నిజము. కావాలంటే మా అక్కని అడగండి. అక్క చెప్పక్క చెప్పక్క. ఆ పాముకు పాలు పోయడం కాస్త ఆపితే వాడి అసలు స్వరూపం సాక్ష్యాలతో సహా చూపిస్తాను. ఏమంటున్నావు మాయా? ఐ మీన్, ఇంత తొందరగా అక్కడి నుంచి ఎలా వెళుతుంది? ఏ మనిషి అయితే ఒకసారి ఇక్కడి నుంచి పారిపోయిందో తను మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తుంది? సరే, ఒకవేళ వచ్చింది అనుకో, మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి ఎందుకు పారిపోతుంది? ఇనఫ్. అసలు ప్రజ్ఞ ఇక్కడ లేదు. అలియా, ఇక్కడ ప్రజ్ఞకి సంబంధించి ఏ వస్తువు కూడా లేదు. నీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే నా మనుషుల్ని అడుగు. చూడు, ఇక్కడ ఎవరైనా సరే ప్రజ్ఞని గాని లేక ఆమె నీడని గాని చూడలేదు. అరే, ముందు ప్రజ్ఞ గురించి వదిలే ఆలియా. ఏ మనిషి అయితే ఇక్కడ లేదో ఆ మనిషి గురించి డిస్కషన్ చేసుకుని ఎందుకు మన టైం వేస్ట్ చేసుకోవడం? ఇప్పుడు మన నెత్తి మీద ఏదైతే టెన్షన్ ఉందో దాని గురించి ఆలోచిద్దాం. ఇంకా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏదైనా